హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు నా బండిని చూస్తే చీ ఏంటి బండి అని అంటారనమాట. నా ఫీలింగ్ అయితే ఎగ్జాక్ట్లీ అదే ఉంది. ఎందుకనంటే వర్షాకాలంలో మనం సర్వీసింగ్ చేయించినా అది వేస్ట్ అయిపోతుంది కదా. ఎందుకనంటే ఆ బురదలో తిరగడము, రోడ్డు మీద, లేకపోతే వర్షం వచ్చినప్పుడు ఆ స్ప్లిట్ అండ్స్ మురికి నీళ్ళు పడడం అట్లా అవుతుందని వర్షాకాలం మొత్తం నేను అసలు సర్వీసింగ్ కూడా చేయించలేదు. నార్మల్ గా అంటే నేను ఎప్పుడు కూడా షోరూమ్ కి అయితే తీసుకెళ్ళను. అంటే వాటర్ సర్వీస్ చేయించిన తర్వాత ఏమన్నా డిఫాల్ట్స్ ఏమైనా ఉంటే మెకానిక్ షాప్‌లో జూయిస్తే అవి అక్కడ సెట్ అయిపోతదనమాట. షోరూమ్‌కెళ్తే అంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారని చెప్పి నేనెప్పుడు వెళ్ళననమాట. సో, నా బండిని చూసి ఇక్కడ కడిగే బాయ్ గూడా ఏమన్నాడంటే, "ఎన్ని రోజులైంది మేడం వాషింగ్‌కివ్వక" అని అడిగాడనమాట. ఎందుకంటే బండిని చూస్తే ఆ పరిస్థితి అలా ఉంది. ఫైనల్‌గా ఏదైతే ఫస్ట్ అయితే వాటర్ సర్వీస్‌తో మంచిగా కడిగేసి, దాని తర్వాత మంచిగా సోపేసి మంచిగా దాన్ని మనం గూడా అంతగా క్లీన్ చేసుకొని దగ్గరుండి ఒక రూ. 100 ఏమో తీసుకున్నాడు. రూ. 100కి వర్త్ అనిపించిందనమాట నాకు. వాళ్ళు తీసుకున్న కేరింగ్ మంచిగా సో, ఒక పిచ్చిగా ఎట్లా నా ఇంజిన్ అదంతా చూపిస్తున్నా గదా! అదైతే ఎంత మురికి, ఎంత డర్టీగా ఉందంటే బురద బురద పట్టిపోయిందనమాట. నేనేమో మంచిగా నా బండి క్లీన్ అయితుందని నేను చూస్తున్నా. అక్కడ అతను క్లీన్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ వచ్చి ఈయన మీద పడుతున్నాయంట బబ్బులు మీద. అందుకే చిన్నగా కడగమని చెప్పినానా అని చెప్తున్నాడనమాట. అట్‌లీస్ట్ ఒక 4, 5 మంత్స్‌కి ఒకసారైనా క్లీనింగ్ చేయించుకోమన్నారు. నా బండయితే ఇప్పుడు కొత్త బండిలా ఉంది. చాలా బావుంది.